హలో సార్, ఈ రోజు మన క్లాస్ లో వచ్చేటప్పటికి టైం డీకే ఆధారిత స్ట్రాటజీస్ కోసం అయితే మీకు కంప్లీట్ వివరణ అయితే ఇవ్వదలుచుకున్నాను. ఆప్షన్ ట్రేడింగ్ లో మనకి టైం డీకే అనేది అయితే ఒక కీలకమైన అంశంగా అనేది అయితే ఉంటుంది. అంటే టైం గడిచే కొద్దీ ఏమవుతుంది, ఆప్షన్ విలువ అనేది అంటే ప్రత్యేకంగా ఓటీఎం, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ తగ్గిపోతుంటాయి. దీన్నే థీటా డీకే అంటాం. దీన్ని ఏమంటాం మనం? థీటా డీకే అని అంటాము. అంటే ఈ టైం డీకే మనకి అనుకూలంగా మలుచుకున్న స్ట్రాటజీస్ ను టైం డీకే ఆధారిత వ్యూహాలు అని అంటాం. ఏమంటాం? టైం డీకేని ఉపయోగించుకుంటూ దాన్ని మనం అనుకూలంగా మలుచుకున్న స్ట్రాటజీస్ ఏమంటాం అంటే టైం డీకే ఆధారిత వ్యూహాలు అంటాం. సో ఇందులో ఇంపార్టెంట్ అనేవి అయితే మనం ఒకసారిగా చూద్దాం. టైం డీకే స్ట్రాటజీస్ కి అవసరమైన సందర్భాలు ఏంటంటే మార్కెట్ రేంజ్ బౌండ్ లేదా స్లో మూవ్మెంట్ ఉన్నప్పుడు, ఇంప్లైడ్ వాలటిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంప్లైడ్ వాలటిలిటీ అనేది అయితే ఎక్కువగా ఉండేటప్పుడు, తక్కువ డ్యూరేషన్ ఉన్నప్పుడు, అంటే టైం డీకే అంటే తక్కువ డ్యూరేషన్ ఉండేటప్పుడు. ఓకే, అంటే ఈ టైం డీకే స్ట్రాటజీ అవసరమైన సందర్భాలు ఏంటి? మార్కెట్ రేంజ్ బౌండ్ లేదా స్లో మూవ్మెంట్ ఉంది, అండ్ ఇంప్లైడ్ వాలటిలిటీ ఎక్కువగా ఉంది, తక్కువ డ్యూరేషన్ ఉన్నప్పుడు. అంటే ఇక్కడ చూద్దాం, మనం టైం డీకే నుండి లాభపడే ప్రధాన వ్యూహాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. టైం డీకే నుండి లాభపడే ప్రధాన వ్యూహాలు: షార్ట్ స్ట్రాడల్ అంటే ఏటీఎం కాల్, ఎట్ ద మనీ కాల్ అండ్ పుట్ ఆప్షన్ రైట్ చేయడం. సో ఇక్కడ రైడింగ్ మీన్ రైట్ చేయడం టైం డీకే వేగంగా ప్రభావితం చేస్తుంది, కానీ ఇది హైలీ రిస్క్. అండ్ షార్ట్ స్ట్రేంజర్, ఏటీఎం కంటే ఎట్ ద మనీ కంటే కాస్త దూరంగా ఉన్న కాల్ లేదా పుట్ ఆప్షన్ అమ్మడం టైం డీకే లాభం అనేది అయితే ఎక్కువ, రిస్క్ తక్కువ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీ తో పోలిస్తే, కంప్లీట్ అంటే స్ట్రాటజీ తో పోల్చుకుంటే ఇది దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్. నెక్స్ట్ థాట్ ఏంటంటే ఐరన్ కౌంటర్ ఏంటి? రేంజ్ లో ఉండే అవకాశం ఉన్నప్పుడు ఉపయోగపడే సేఫ్ స్ట్రాటజీ. ఇవి కూడా టైం డీకే లాభంగా ఉంటుంది. లిమిటెడ్ రిస్క్ అనేది అయితే ఇందులో ఉంటుంది ఐరన్ కౌంటర్ వల్ల. అండ్ మనం ఫర్దర్ వచ్చే క్లాస్ లో ఇన్ డెప్త్ గా అనేది మనం మాట్లాడుకుంటాం వీటి కోసం. అండ్ నెక్స్ట్ క్రెడిట్ స్ప్రెడ్. క్రెడిట్ స్ప్రెడ్ ఏంటంటే కాలర్ పుట్ అంటే ఒక హై ప్రీమియం ఉన్న ఆప్షన్ అమ్మడం, మరొక లో ప్రీమియం ఆప్షన్ కొనడం. ఇది టైం డీకే రైటర్ కి లాభం ఇస్తుంది. సో అంటే ఒక పర్టికులర్ గా హై ప్రీమియం ఉన్న ఆప్షన్ అమ్మేయడం, అంటే ఒక పర్టికులర్ గా లో ప్రీమియం ఉన్న ఆప్షన్ కొనడం వల్ల కూడా మనకి ఈ స్ట్రాటజీని ఈ విధంగా అంటే క్రెడిట్ స్ప్రెడ్ స్ట్రాటజీని ఉపయోగించుకొని మనకి ఈ టైం డీకే రైటర్ కి ఇది మనకి లాభం అనేది అయితే అందిస్తుంది. నెక్స్ట్ క్యాలెండర్ స్ప్రెడ్. ఈ క్యాలెండర్ స్ప్రెడ్ ఏదైతే ఉందో టైం డీకేతో పాటు వాలటైలిటీ ప్రయోజనం కూడా పొందే వ్యూహం. టైం డీకేతో పాటు వాలటైలిటీ ప్రయోజనం కూడా పొందే లాభం. అంటే మనకి కంప్లీట్ గా అంటే ఈ టైం డీకేని అనుకూలంగా మలుచుకోవడం ద్వారా క్రమంగా చిన్న చిన్న లాభాలను అయితే మనం అయితే యాడ్ చేయవచ్చు. అంటే ఇవి అయితే ఎక్కువగా సైలెంట్ మార్కెట్ కోసం సరిపోయే ఊహలు కావడంతో రిస్క్ మేనేజ్మెంట్ అనేది తప్పనిసరి. స్టాప్ లాస్ హెడ్జింగ్ తప్పకుండా కలిగి ఉండాలి. స్టాప్ లాస్ అండ్ హెడ్జింగ్ అనేది అయితే మనం తప్పకుండా చూసుకోవాలి. ఇది మనకంటే ఆప్షన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, ఆప్షన్ స్ట్రాటజీస్ లో టైం డీకే ఆధారిత స్ట్రాటజీస్ అన్ని కూడా ఇవి. ఓకే, ఇది కంప్లీట్ గా టైం డీకే ఆధారిత స్ట్రాటజీస్ కి ఈ క్వశ్చన్ కి వివరణ అనేది. ఓకే, థ్యాంక్ యూ.